హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారు అండ్ ఇంకా వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లాస్ట్ వరకు చూసి మీరు ఖచ్చితంగా లైక్ చేయాలి. ఈరోజు వ్లాగ్ అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు వ్లాగ్ ఏం లేదు, నార్మల్ నా రోజు ఎలా జరుగుద్ది అనేది మీతో ఒకసారి చూపిద్దాము అని నేను వీడియో చేస్తున్నాను. ఈరోజు నార్మల్గా ఈరోజు స్పెషల్ ఏముంది అంటే టీచర్స్ డే అనమాట. టీచర్స్ డే కదా ఈరోజు మన ట్యూషన్లో జరిగేది అండ్ నేను ఇంట్లో ఎలా ఉంటాను, ఏం చేస్తుంటాను అనేది మీకు చూపించాలని ఈరోజు నేనైతే వీడియో చేస్తున్నాను. మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మార్నింగ్ లేచి నేను ఫ్రెష్ అయిపోయి టిఫిన్స్ అయిపోయింది. నేను స్నానానికి వెళ్ళే ముందు ఆ టిఫిన్ అన్నీ తోమేసి స్నానానికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా నేను వంటకైతే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. మనం ఫ్రెష్ అయిపోయి ఇంకా 11 అయింది. వంటకు వచ్చేటప్పటికి నాకు టైం 11 అయిపోయింది. ఇంకా వచ్చి నేను చాంగడ్డలు కూర చేద్దామని చాంగడ్డలు కుక్కర్కి వేద్దామని క్లీన్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫిష్ ఫ్రై చేద్దాము అనుకుంటున్నాను. చాంగడ్డ పులుసులోకి ఫిష్ ఫ్రై బాగుంటుంది కదా, లేదా చికెన్ ఫ్రై అయినా చాలా బాగుంటుంది. ఫిష్ ఫ్రై చేసుకుందాము ఈరోజు అని నేను ఇంకా ఒక 4 పీసెస్ ఫిష్ ఉంటే అవి నేను చేసుకుందాము అని తీసానమాట. అండ్ ఈరోజైతే కర్రీ మటుకు ఆ 2. అలాగా నేను ఏమేమి చేస్తున్నాను అనేది ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఊరికే అట్లాగా. చూస్తున్నారు కదా, ఇదండి ఫిష్ అయితే నేను మ్యాగ్నేట్ చేస్తున్నాను. నార్మల్గా అయితే చాలా వరకు ఎగ్ అని లేదా ఏమంటారు కార్న్ఫ్లోర్ అని ఇవన్నీ యాడ్ చేస్తూ ఉంటారు కదా. నేను అవన్నీ లేకుండా సింపుల్గా చేసుకుంటాను. నాకు ఇలా ఉంటేనే ఇష్టం అనమాట. బట్ నేను ఏమేమి వేసుకుంటాను అంటే ఉప్పు, కారం, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ నిమ్మకాయ కానీ చింతపండు ఏదైనా ఒకటి యాడ్ చేసుకుంటాను. వీటితో పాటు నేను ఇంకేమి యాడ్ చేయకుండా ఒకటి యాడ్ చేసేది ఏంటి అంటే చికెన్ మసాలా పొడి వస్తుంది కదా బయట ప్యాకెట్స్లో, అది ఒక స్పూన్ యాడ్ చేసుకుంటాను. ఆ ఒక్కటి మంచి టేస్ట్ అయితే ఇస్తుంది. మీకు కావాలంటే ఎగ్ అన్నీ వేసుకుంటా చాలా వరకు, బట్ నేనేంటంటే ఇలా ఉండడానికే ఇష్టపడతాను. సింపుల్గా ఉంటుంది అండ్ బాగుంటుంది. టేస్ట్ డిఫరెంట్గా లేకుండా ఫిష్ అంటే చేప టేస్ట్ అనేది బాగా వస్తుంది అనమాట. అందువల్ల ఏంటంటే నేను ఇలా చేసుకోవడానికే ఇష్టపడతాను. ఇలానే మనకేమన్నా కలర్ రాకుండా ఉంటుందా అంటే అలా ఏం లేదు. నాకు చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది. మంచి గోల్డెన్ రెడ్ కలర్ అయితే ఖచ్చితంగా వస్తుంది, అది రాకుండా అయితే ఉండదు. మీరు ఇంకా సిమ్లో పెట్టుకొని మంచిగా లోపలంతా కుక్ అయ్యేలాగా ఉంచుకొని కానీ లాస్ట్లో కొంచెం హై పెట్టుకుంటే భలే ఉంటుంది. ఫిష్ అయితే లోపలంతా మెత్తగా అసలు బాగుంటుంది, జ్యూసీగా ఉంటుంది. పైన వచ్చేటప్పటికి క్రిస్పీగా చాలా బాగుంటుంది. అంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఈవినింగ్ ఏంటంటే నేను మా ఫ్రెండ్ ఇంటికి వచ్చామన్నమాట. ఊరికే అక్కడ గోంగూర వచ్చింది, కావాలా అని నన్ను అడుగుతూ ఉంటే నాకు వద్దన్నాను. ఆ ఆంటీ ఉండి ఓకే పచ్చడి చేసుకుందాంలే, తెచ్చుకుందాం ఝాన్సీ అని అంటే సరే అని ఇద్దరం వెళ్ళామన్నమాట. ఇంకా బీరకాయలు అల్లి చుట్టే చూపిస్తూ ఉంది మాకు, అవి చూస్తున్నాము. అండ్ ఇంకా తను చాలా వేసిందిలేండి, ఒకటి కాదు చాలా వేసింది. డ్రాగన్ ఫ్రూట్స్ వేసింది, తర్వాత మొక్కజొన్నలు వేసింది, ఏమంటారు సొరకాయ వేసుండింది, కాకరకాయలు కూడా వేసుండింది, కాకరకాయలు రాలేదు. తర్వాత దోసకాయ వేసుండింది, అన్నీ చాలా వేసిందనమాట. అన్ని వెజిటేబుల్సే ఎక్కువ. ఇంకా సరేలే మేము వెళ్ళాం కదా అని కొంచెంసేపు కూర్చొని టీ అయి తాగి కొంచెంసేపు మాట్లాడుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మేము ఇక్కడికి వచ్చి గోంగూర కోసుకుందాము అని వీడియో తీస్తావా, తను వీడియో తీస్తాను అంటే నేను వీడియో తీయని చెప్పి నేను కూడా వెళ్ళి గోంగూర లాగుతున్నాను అనమాట. నార్మల్గా వీళ్ళేమో ఈజీగా లాగేస్తున్నారు కానీ ఓ మాదిరిగానే ఉంది, కష్టంగానే గోంగూర లాగేది. కానీ బాగుంది, అంటే హార్వెస్టింగ్ ఎప్పుడైనా బాగుంటుంది కదా, అలాగా బాగుండింది అనమాట. తనకి ఏంటంటే క్వార్టర్స్లో ప్లేస్ ఉంది కాబట్టి మంచిగా వేసుకోవడానికి బాగుంది అక్కడ. అందువల్ల ఏంటంటే తను వెళ్ళిన దగ్గర నుంచి అన్నీ ఏదో ఒకటి వేసుకుంటూ, వాళ్ళిద్దరూ బాగా వేస్తారు, అన్న అమ్మాయి కానీ ఇద్దరు భలే వేస్తారనమాట చెట్లు. ఒకరు వేస్తే ఒకరు నీళ్లు పట్టడం కానీ అలా చాలా బాగుంటుంది వాళ్ళ ఇంటి దగ్గర. అసలు ఆ ప్లేస్ నాకు చాలా నచ్చుతుంది. అందుకని ఏంటంటే మేము వెళ్ళేదానికే ఇష్టపడతాం అక్కడికి. ఎప్పుడన్నా మేము తెచ్చుకోమా అనేది తర్వాత విషయం, కానీ ఫస్ట్ రాగానే ఇది వచ్చింది చూద్దురా అని తను పిలవడం, మేము వెళ్ళడం అది ఖచ్చితంగా జరుగుద్ది అనమాట మాలో. అలా మేము మంచిగా ఎంజాయ్ చేస్తాము ఇట్లా వెళ్ళి. చూస్తున్నారు కదా మేము ఎంత పిక్ చేసామో అసలుకి. ఆంటీ ఎలా చేస్తారంటే గోంగూరని ఊరగాయలాగా పెడతారనమాట. అలా పెట్టి చాలా వరకు నిలవ ఉంటుంది అది కదా, అందుకని అలా పెడతారనమాట. బాగుంటుంది, బాగా పెడతారు కూడా, మంచిగా చేస్తారు. అందుకని ఏంటంటే కొంచెం మరిగింతనే కోసుకుని నాకు కూడా పెట్టు కొంచెం చేసి అని చెప్పాను నేను. అందుకని ఏంటంటే కొంచెం మరిగింతనే కోసుకున్నాం మేము.
అండ్ ఇంకా పిల్లలు చూసారా, మేము వెళ్ళే టైంకి వాళ్ళది బస్సు వచ్చిందనమాట, స్కూల్ బస్సు. వాళ్ళు దిగి బ్యాగులు ఇంట్లో పెట్టేశారు. బ్యాగులు ఇంట్లో పెట్టి డైరెక్ట్గా ఇంక మాతోనే వచ్చి ఇక్కడ గోంగూర కోస్తున్నారు మాతో పాటే. అండ్ ఇంకా నెక్స్ట్ వస్తే మన ట్యూషన్ అనమాట. ఈవినింగ్ ట్యూషన్ కదా, టీచర్స్ డే కదా, 7:30 వరకు చదివించాము. తర్వాత ఏంటంటే ఇంకా పిల్లలు కేక్ తెచ్చుకుంటాము అంటుంటే నేను నా సరే తెచ్చుకుంటా, చిన్నది తెచ్చుకోండి పెద్దది తెచ్చుకోకండి అని చెప్పాను. నేనేమో చాక్లెట్స్ తెప్పించాను. ఇంకా అవి కట్ చేసి గేమ్స్ అవి ఆడిపించి పంపిస్తున్నాను ఇంటికి. కంటిన్యూగా చేయాలి. హ్యాపీ టీచర్స్ డే అని చెప్పండిరా అంటే అందరూ పిల్లలు ఏం చెప్తుందంటే హ్యాపీ బర్త్డే అంటున్నారు. నాకు అది వాళ్ళని నవ్వొచ్చింది. ఈరోజు హ్యాపీ బర్త్డే కాదురా, హ్యాపీ టీచర్స్ డే చెప్పాలరా అని నవ్వుకుంటూ ఉన్నాం మేము. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మేము ఏం చెప్పామంటే పిల్లలకి కేక్ని హాఫ్గా కట్ చేస్తాము. ఎవరు ఎక్కువ తినగలిగితే వాళ్ళకి ఒక ప్రెజెంటేషన్ లాగా ఉంటుంది. 2 కేక్స్ అంటే 2 పీసెస్గా చేస్తాము. ఎవరు ఎక్కువ తింటే వాళ్ళు, అది కూడా చిన్నపిల్లలే అంటే వీళ్ళేమో పిల్లలు రెడీ ఉన్నారు కానీ వీళ్ళు తినేది లేదు పెట్టేది లేదు, ఊరికే గేమ్ కదా సరదా పడడానికి మటుకు రెడీ ఉన్నారనమాట. ఇంక ఇలా కాదులే అని మేము నెక్స్ట్ ఇంకా పీసెస్ అన్నీ కట్ చేపిస్తున్నాను పిల్లల చేతే. నేను కార్తిక్ కట్ చేస్తూ ఉన్నాడు. పిల్లల చేత అంతా కట్ చేపించి ఇంకా వీళ్ళ చేత నేను అందరికి ఇప్పించేసాను. అందరికీ ఒక్కొక్క పీస్ వచ్చేలాగా అండ్ 2 చాక్లెట్స్ వచ్చేలాగా అయితే ఇచ్చేసాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వీళ్ళు ఇంకా కేక్ అంటే లాస్ట్లో కేక్ కట్ చేయాలనుకున్నాము. లాస్ట్లో కట్ చేస్తే ఏంటంటే పేరెంట్స్ వస్తూ ఉంటారు కదా, పిల్లలు వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారని ఫస్ట్ 7:30కి ఫస్ట్ కేక్ కట్ చేపించి అవి ఇచ్చేసాను. తింటూ ఇంకా వీళ్ళు గేమ్స్ ఆడతారులే అన్నట్లుగా ఇచ్చేసామన్నమాట. ఇంకా వీళ్ళు తింటూ క్విజ్ అయి పెట్టారనమాట. క్విజ్ అయి పెడితే అవి ఆడుతూ ఉన్నారు. 2 టీమ్స్గా డివైడ్ చేసేది క్విజ్ పెడతామంట మేము సాటర్డే అట్లా ఆడిపిస్తామన్నమాట. ఈరోజు ఏంటంటే ఇంకా టీచర్స్ డే కదా, అంటే పిల్లలకు కూడా కొంచెం ఆడినట్టు ఉంటుంది, కొంచెం ఎంజాయ్ చేసినట్టు ఉంటారు కదా అని 7:30 వరకు చదివించి ఒక 45 మినిట్స్ దాకా ఇవి ఆడిపించామన్నమాట. 8:15 8:30 లోపు మేము ఇంటికి పంపించేస్తాం ఆల్మోస్ట్ రోజు. ఆ టైంకి 8:15కి పంపించేసేలాగా 8:15 వరకు ఆడిపించి తర్వాత ఇంక ఇంటికి పంపించేసాం మేము. ఈవినింగ్ ట్యూషన్స్ అంటే మాకు మంచి రిలాక్సేషన్ అనే చెప్పాలన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క డౌటు, ఒక్కొక్కరు ఒక్కొక్క మాట లాగా మంచి టైం పాస్ అనమాట. ట్యూషన్ అనేది మటుకు నేను మళ్ళీ ఎంజాయ్ చేస్తాను. ఇలా ఈ రోజైతే నా డే జరిగింది. కానీ ఆల్మోస్ట్ ఇట్లనే ఉంటుంది. బట్ ఏంటంటే ప్రతిరోజు ఫ్రెండ్ ఇంటికి వెళ్తామని లేదు, ప్రతిరోజు కేక్ కట్ చేపిస్తామని లేదు. ఈ నార్మల్ రొటీన్ అనేది నార్మల్ అనమాట మా ఇంట్లో. ఇది ఈ రోజుకైతే నా వ్లాగ్. నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ అండి.